విజయవాడని బుడమేరు మరింత భయపడుతోంది. విజయవాడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర బుడమేరు కాలువకి గండి పట్టడంతో ఏలూరు కాలువకి వరద పోటెత్తుతోంది. దీంతో ఏలూరు కాలువ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు ఏలూరు కాలువ చుట్టుపక్కల కాలనీల ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం విజయవాడ ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏదైతే సింగనగర్ ప్రాంతానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 100కు పైగా ఏదైతే వార్డులకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈలోపే బొడమేర ఏలేరు కాలువకు సంబంధించినటువంటి గండి పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఏలేరు కాలువకు కట్టినటువంటి ఇళ్లనంతా కూడా అలర్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం అదే స్పాట్లో మనం ఉన్నాము. చూడొచ్చు పెద్ద ఎత్తున ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి మధ్యలో గండి పడిపోయి పూర్తిగా పిల్లర్ కనిపిస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎందుకంటే అటు ఇటు అధికారులను అప్రమత్తం చేశారు. పెద్ద ఎత్తున ఈ బొడవేరు ఏదైతే ఆ కాలువకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా ఈ ఏలేరుకి సంబంధించి ఇందులో కలుస్తాయి. ఇక్కడే ఏలేరు కాలువకు ఆనుకుని ఉన్నటువంటి ఇళ్లలోకి ఇప్పుడిప్పుడే నీరు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇటు అటు అంటే రెండు వైపులా కూడా ఇళ్లున్నాయి. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా అలర్ట్ చేశారు. స్థానిక గ్రామస్తులు చుట్టుపక్కల ఈ వాటర్ అంతా కూడా ఇటు తిరిగి వెళుతూ ఈ గ్రామాల ఇంటి వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి పోలీసులు వాళ్ళందరికీ కూడా మైకులో సూచన చేశారు, ప్రకటన చేశారు. మీకు ఒకవేళ కనుక నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీకు ప్రత్యేకంగా అంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక శారదా కళాశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళాలని కూడా చెప్పారు. ఇక్కడ ఏదైతే ఈ గండి పడిన దృశ్యాలు ఒక్కసారి చూడొచ్చు. అంటే పైనుంచి ఏదైతే ఈ ఇక్కడ బొడిమేరుకు సంబంధించినటువంటి నీరంతా కూడా దీనివల్లనే మొత్తం విజయవాడ అంతా కూడా అతలాకుతలంగా మారిపోయింది. ఆ వాటర్ మొత్తం కూడా ఇక్కడ విజయదుర్గ కాలనీకి ఆనుకున్నటువంటి ఈ పిల్లర్ చూడొచ్చు. పిల్లర్ నెంబర్ P2 పక్కనే ఈ పిల్లర్ ఉంది. ఏదైతే P3 పిల్లర్ సంబంధించి P3 రైల్వే గేట్ పిల్లర్ ఇది. ఈ రైల్వే గేట్ పిల్లర్ సంబంధించి పూర్తిగా కిందంతా కూడా రోడ్డు కట్ అయిపోయి ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అటు రోడ్డు కూడా కట్ అయిపోయిన నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. పెచ్చుల కింద మట్టి ఊడిపడిపోతున్నటువంటి దృశ్యాలు మొత్తం కూడా మట్టి గడ్డలుగా పడిపోతున్న నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా పోలీసులు అలర్ట్ చేశారు. పూర్తిగా ఇక్కడ కట్ అయిపోయి కాలువలోకి పడిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇప్పటికే ఒక పక్క సహాయక చర్యలు సింగనగర్ ప్రాంతంలో కొనసాగుతుంటే ఇక్కడ ఈ ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున రైల్వే ట్రాక్ పైకి స్థానికులంతా కూడా చేరుకున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందన్న ఆందోళనలో స్థానిక చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఇక్కడ చేరుకుని ఈ గండి పడిపోయినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా వీళ్ళు చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. మరోపక్క పోలీసులు అప్రమత్తమయ్యారు. గండి పడిన ప్రాంతం నుంచి వెనకున్నటువంటి విజయదుర్గ నగర్తో పాటు వెనకున్నటువంటి కొన్ని ఆనుకున్నటువంటి కాలువ పక్కన ఉన్నటువంటి గ్రామాలని ఇళ్లనన్నీ కూడా అంటే ఏలేరు కాలువ అంటారు దీన్ని. ఏలేరు కాలువకు ఆనుకున్నటువంటి ఇళ్లనన్నీ కూడా ఖాళీ చేయాలంటూ ఆదేశాలు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే విజయదుర్గ కాలనీ వద్ద నెలకొన్నటువంటి కట్ అయిపోయినటువంటి ప్రమాదకర పరిస్థితి ఇక్కడ నెలకొంది. అధికారులు అలర్ట్ అవుతున్నారు. ఈ రాత్రికి మరింత కనుక వర్షం పడి ఇదైతే కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా నీట మునిగేటువంటి అవకాశం ఉంది. ముందస్తుగా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ విజయదుర్గ కాలనీకి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో కలిసి సత్య TV9 విజయదుర్గ కాలనీ నుంచి.